నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఏపీలో వార్ వన్ సైడ్ అయిపోయింది. కౌంటింగ్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ వైసీపీ కనీస స్థాయిలో కూడా కూటమికి పోటీ ఇవ్వలేకపోయింది. ఇప్పటి వరకు జరిగిన అన్ని రౌండ్లలోనూ వైసీపీ చతికిలబడింది. ప్రజా తీర్పు స్పష్టం కావడంతో పలు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు లెక్కింపు కేంద్రాల నుంచి ఇంటిముఖం పట్టారు. ఫలితాల సరళి చూసిన తరువాత వైసీపీకి ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ హోదా రావాలంటే 18 మంది ఎమ్మెల్యేలు గెలుపొందాలి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో అంతకంటే తక్కువ స్థానాల్లోనే ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. వైసీపీ కంటే మెరుగ్గా జనసేన లీడ్లో ఉండడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉంటుందా లేదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏపీలో కూటమి ఘన విజయం సాధించబోతోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారంపై చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం 160కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అమరావతిలో జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. 4గోసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాశీరావు అందిస్తారు. కాశీరావు. సువర్ణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ఎవరు ఊహించిన విధంగా ఫలితాలను అందించడం కూడా జరిగింది. మొత్తం అంటే ఎవరు ఊహించలేదు. ఏ సర్వే సంస్థ, ఒక కేకే సర్వే సంస్థ మాత్రమే వైసీపీ పార్టీ ఘోర పరాజయాన్ని సూచిస్తుందని చెప్పారు. ఇక అందరూ బ్యాలెన్స్డ్ గా కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊహించిన విధంగా వైసీపీ పార్టీకి ఘోర పరాజయాన్ని అందజేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ కూటమికి ఘన విజయాన్ని సాధించి పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తం తెలుగుదేశం పార్టీ 134 స్థానాల్లో, అలాగే జనసేన పార్టీ 21 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వైసీపీ పార్టీ 12 స్థానాలకే పరిమితమైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. జనసేన పార్టీ ముఖ్యంగా పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో గెలుపొందే దిశగా కూడా కొనసాగుతా ఉంది. అలాగే పార్లమెంటు 2 స్థానాలు కూడా గెలుపొందే పరిస్థితుల్లో అయితే దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తం 100% అంటే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో అన్ని స్థానాలను గెలిచి ఒక చరిత్ర సృష్టించిందనే మనం చెప్పుకోవాలి. ఇక వైసీపీ పార్టీ ఘోర పరాజయాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా మంత్రులందరూ, ఎవరైతే మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నారో మంత్రులందరూ కూడా ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి ఎవరైతే వ్యక్తిగత విమర్శలకు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా ఘోర పరాజయాన్ని సూచించారు. ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే కొంత ముందంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మొత్తం 7 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేసింది. 7 జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ మొత్తం కూటానికే జనం పట్టం కట్టిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక వైసీపీ పార్టీ 12 నియోజకవర్గాల్లో గెలిచే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి అయితే లేదు. మొత్తం 18 స్థానాలు వస్తే మాత్రమే ప్రతిపక్ష హోదా లభించే పరిస్థితి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో కలుస్తాయా లేదా, ప్రభుత్వంలో భాగమై ఉంటారా లేదా, వైసీపీ పార్టీకి ప్రతిపక్షం లేకుండా చేయడానికి జనసేన పార్టీ, బీజేపీ ఇద్దరు కలిసి ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా లేదనేది కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారు. అలాగే ఆయన
జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతుందా లేదా కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ పార్టీ ఘన విజయం సాధించే దిశగా కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అంటే 50,000 పైసలకు మెజార్టీతో గెలుపొందారు. అంటే గతంలో 2019 ఎన్నికల్లో ఆయనకి 90,000 చిల్లర, దాదాపుగా 90,000 చిల్లర మెజార్టీ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ మెజార్టీ కూడా పూర్తి స్థాయిలో తగ్గిన పరిస్థితి అయితే ఉంది. మిగతా 11 మంది కూడా అంటే పొటాపొట్టిన స్థానాల్లో అంటే అత్యల్ప మెజార్టీతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 12 నియోజకవర్గాలు కూడా ప్రకాశం జిల్లాలో చూసుకుంటే గిద్దలూరు అలాగే ఎర్రగొండపాలెం సంబంధించి కూడా గిద్దలూరు, ఎర్రగొండపాలెం సంబంధించి కూడా అంటే స్వల్ప మెజార్టీతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అవి కూడా ఒకవేళ ఏదైనా అంటే అక్కడ కూడా ఏదైనా ఈ కూటమికి సంబంధించినటువంటి సునామీ కానీ వీచినట్లయితే అక్కడ కూడా ఓడిపోయే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయం కూడా వైసీపీ పార్టీ సవిచూసిందనే చెప్పుకోవాలి. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ అత్యధికంగా 70,000 చిల్లర మెజార్టీతో గెలుపొంది జనసైనికులను కూడా ఆశ్చర్య సంబరంలో ముంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి అలాగే జనసేనకు సంబంధించినటువంటి బీజేపీ కార్యాలయాల వద్ద జన సైనికులు అలాగే తెలుగు తమ్ముళ్ళు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే అంటే మొదటి 2-3 రౌండ్లలోనే ఫలితాలు తేలిపోయాయి. ఇక మొదటి 2-3 రౌండ్లలోనే పెద్ద ఎత్తున కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు మెజార్టీల్లో ఉండగానే వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు కూడా అక్కడ కౌంటింగ్ హాల్ నుంచి కూడా పోవటం కూడా మనం చూసాము. ఇక ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసేటువంటి పేర్ని నాని, అలాగే అంబటి రాంబాబు, రోజా, బొత్స సత్యనారాయణ, అలాగే జోగి రమేష్ ఇట్లా వీళ్ళందరూ కూడా ఓటమి సవిచూసినటువంటి పరిస్థితి ఉంది. ఇక నెల్లూరు సిటీకి సంబంధించి నెల్లూరు సిటీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ అనూహ్యంగా నసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంపీ అభ్యర్థిగా ఆయన కూడా ఘోర పరాజయాన్ని సవిచూసే పరిస్థితి కూడా మనకి కనిపిస్తా ఉంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అందరూ ఎక్కువ అంటే ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కావాలో ఆ మ్యాజిక్ ఫిగర్ దాటి ఎక్కువ స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా జనసేన పార్టీ పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో గెలుపొంది 100% విజయాన్ని కూడా నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక బీజేపీ కూడా అనూహ్యంగా పోటీ చేసిన మనం చూసుకుంటే వార్ వన్ సైడ్ అవుతుంది అనే పదానికి సరైన నిర్వచనంగా కనిపిస్తున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. అయితే మనం సర్వేలు చూసుకున్న, ఎగ్జిట్ పోల్స్ చూసుకున్న అంటే టీడీపీ కూటమి ఏదైతే ఉందో అది విజయం సాధిస్తుందని ముందు నుంచి అనుకుంటూనే వస్తుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వేలు కానీ మనకు అలా చెప్తూ వస్తున్నాయి. అయితే వైసీపీ ఇంత ఘోర పరాజయం పాలవుతుందని చెప్పి ఏ సర్వే కూడా వెల్లడించలేదు, ఒక్క కేకే అయిన సర్వే తప్ప. చూసుకుంటే మనము ఇట్లా మొత్తం చాలా జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసేసింది. వైసీపీకి అసలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనంత ఘోరంగా పరాజయం పాలైంది. ఎందుకంటారు అసలు ఎలాంటి పరిస్థితులు వైసీపీ అపజయానికి కారణాలు అయ్యాయి అంటారు? సువర్ణ, మీరు చెప్పినట్టు విధంగా వార్ వన్ సైడ్ అయింది. అంటే ఎవరు ఏ సర్వే సంస్థ కూడా ఈ వార్ వన్ సైడ్ అవుతుందనేది ప్రెడిక్ట్ చేయలేకపోయింది. అంటే ప్రీ పోల్ సర్వే కానీ అలాగే పోస్ట్ పోల్ సర్వే కానీ ఏ సర్వేలో కూడా ఏ యొక్క సర్వే సంస్థ కూడా వీటిని ప్రెడిక్ట్ చేయలేకపోయింది. కేవలం ఒక కేకే సర్వే మాత్రమే ఖచ్చితంగా వైసీపీకి 14 సీట్లు మించి రావు, 14 సీట్లు 1-2 తగ్గొచ్చు లేదా 1-2 పెరగొచ్చు. అలాగే జనసేనకు సంబంధించి కూడా 21 స్థానాల్లో ఖచ్చితంగా గెలుపొందుతారు అని చెప్పి ఒక కేకే సర్వే మాత్రమే చెప్పడం జరిగింది. వాటికి అనుగుణంగానే ఫలితాలు రావడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన, బీజేపీ ఉమ్మడిగా కలిసి పోటీ చేయడం వల్ల వీళ్ళ స్ట్రెంత్ కూడా పూర్తి స్థాయిలో పెరిగింది. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అంటే ఓటర్లకు సంక్షేమ కార్యక్రమాలు అంటే డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి డబ్బులు పడితే ఖచ్చితంగా ఓటర్లు తమ వైపు ఉంటారు. ఖచ్చితంగా ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున అంటే మహిళలు, పెన్షన్దారులు తమ పార్టీ వైపు ఉండి తన భారీ ఆధిక్యతతో గెలిపిస్తారని చెప్పి నమ్మకంతో ఉన్నదాన్ని అయితే జనం అయితే దాన్ని తిప్పికొట్టిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తా ఉంది. అందువల్లే
12 నియోజకవర్గాల్లో మాత్రమే గెలుపు దిశలో వైసీపీ సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు. మిగతా హేమీలు అనుకునే వాళ్ళు అలాగే అంబటి రాంబాబు కావచ్చు, అలాగే బొత్స సత్యనారాయణ, సినిమా యాక్టర్ రోజా, ఇలా ఫేమ్ గల్లన్నటువంటి నాయకులు కూడా ఘోర పరాజయాన్ని చవిచూసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున మార్పులు చేశాడో, అంటే అభ్యర్థుల స్థానాలను మార్చడం కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను వేరే ప్లేస్ లోకి పంపించడం కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్న అతన్ని ఎంపీగా ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించడం అయితే, ఇలా ఎవరైతే ఈ ఇటువంటి మార్పులు చేశారో వాళ్ళందరూ కూడా ఓటమిని చవిచూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కూడా చెప్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఓటమికి పూర్తి బాధ్యత ఆయనే వహించాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అంటే మధ్యలో ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఈ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. ఎవరికి ప్రాధాన్యత లేకుండా పోయింది. డైరెక్ట్ గా ఆయన బటన్ నొక్కడంతోనే ఆయన తన కార్యక్రమాన్ని వెల్లబుచ్చడం కూడా జరిగింది. ఇక స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, అలాగే ప్రెసిడెంట్లు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వీళ్ళందరితో జనాలతో పని లేకుండా పోయిన పరిస్థితి ఉంది. నేరుగా వాలంటీర్ వచ్చి పెన్షన్ కార్యక్రమం లాంటి ఇవ్వటం కానీ, లేకపోతే ఏదైనా పని ఉంటే డైరెక్ట్ గా వాలంటీర్ని అప్రోచ్ అవడంతో ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి నాయకత్వానికి ప్రాధాన్యత లేకుండా పడిపోయింది. ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే, అక్కడ ఏదైతే వైసీపీ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరిని పట్టించుకోలేని పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా అంటే ఎమ్మెల్యేలు ఆయన కలిసేందుకు కూడా అవకాశం లేకుండా అక్కడ కార్యక్రమంలో ఆ కార్యాలయంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, అలాగే కొంతమంది ఉద్యోగులే ఈ కార్యక్రమాలు మొత్తాన్ని చేయడంతో పాటు వాళ్ళు సమస్యలు అంటే గ్రామాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, జనం ఏమనుకుంటున్నారు, తర్వాత పరిపాలన పట్ల జనం ఎలా ఉన్నారు అనేది చెప్పేదానికి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి చెప్పేదానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అందువల్లే ఖచ్చితంగా జనం మాకు ఇటువంటి ఫలితాలను ఇవ్వటం కూడా జరిగిందని చెప్పి కూడా వైసీపీకి సంబంధించినటువంటి కేడర్ కూడా చెప్పుకోవటం జరిగింది. కాశీరావు, అయితే ఇప్పుడు మనం చూసుకుంటే మీరు అన్నట్లు అంటే ఇప్పుడు లోకల్ సిస్టమ్ వైజ్ గా చూసుకుంటే సంస్థ వ్యవహారం ఏదైతే ఉందో లోకల్ గా ఉండే వాళ్ళతో పొత్తులు పెట్టుకోకుండా వాలంటీర్ సిస్టమ్ ఒకటి ప్రారంభించి వాళ్ళ ద్వారానే ఏది కావాలంటే అది తీసుకురావడము ఇలా చేశారు. అలాగే టికెట్లు కేటాయించే సమయంలో కూడా ఒక కొత్త ఒరవడిని సృష్టించారని అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి. సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయించడం కానివ్వండి, ఇంతకు ముందు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని కూడా పక్కన పెట్టేసి సర్వేల ఆధారంగా వాళ్ళకి టికెట్లు కేటాయించడం జరిగింది. ఇదంతా చూసుకున్నా కానీ ఇప్పుడు దాకా జగన్ ప్రభుత్వం అయితే ఒక ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టేసి కూడా మేము సంక్షేమ పథకాలు ఎన్నో చేశాము, అవే మమ్మల్ని గెలిపిస్తాయి. అలాగే మహిళా ఓటర్ల శాతం కూడా పెరిగింది, అది కూడా మా వైపే, ఆ గాలి కూడా మా వైపే వీచింది, ఖచ్చితంగా మేము విజయం సాధిస్తూ ఉంటాము అని చెప్పుకోవడం కూడా మనం చూస్తూనే వచ్చాము ఇన్ని రోజులు కూడా. ఆ ధీమా అంతా ఏమైంది అంటే అభివృద్ధి కాదు, సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధే ఖచ్చితంగా మాకు కావాలి అని జనాలు నిరూపించినట్లు కాదా? అంటే జగన్మోహన్ రెడ్డి కేవలం ఐపాక్ లాంటి సంస్థల సర్వేల మీదే నమ్మకం పెట్టుకొని వాళ్ళు ఏదైతే సలహాలు ఇస్తారో ఆ సలహాలను పాటించిన పరిస్థితి అయితే పూర్తిగా కనిపించింది. అంటే గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఇక్కడ మండలాలకు సంబంధించి కానీ, గ్రామాలకు సంబంధించి గ్రామ ప్రెసిడెంట్, అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్లు, అలాగే వార్డుకు సంబంధించినటువంటి వార్డు అధ్యక్షులు, వీళ్ళందరినీ కూడా ఈ టోటల్ గా కింద ఉన్నటువంటి వ్యవస్థ అంతా నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళకి ఎటువంటి ప్రాముఖ్యత లేకపోవడం వల్ల జనాలకి ఈ ఉన్నటువంటి లీడర్లకు కూడా కనెక్టివిటీ దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడింది. కేవలం ఐపాక్ లాంటి సంస్థలకు సంబంధించి సర్వేలు అయితే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు సలహాలని సూచనలు పాటించడం ద్వారానే కేవలం అంటే సంక్షేమ పథకాలు ఏదైతే అమ్మఒడి కావచ్చు, లేకపోతే చేయూత కావచ్చు, ఇట్లాంటి పథకాలను డైరెక్ట్ గా అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారుల అకౌంట్ లోకి మనం డబ్బులు పంపిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ కింద స్థాయి సంబంధించినటువంటి ఎవరైతే ఈ లబ్ధి పొందుతున్నారో బిలో పవర్టీ లైన్ లో కింద ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఈ పథకాల ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వీళ్ళందరూ ఖచ్చితంగా వైసీపీ పార్టీ వైపు ఉంటారు, ఖచ్చితంగా తమకే ఓటు వేస్తారని చెప్పి భావించారు. మరి ముఖ్యంగా కూడా అంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులతో సంబంధం లేకుండా అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే నిలబెడతారో వాళ్ళందరూ విజయం సాధించారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒకానొక సందర్భంలో కూడా చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా సరే మీరు చూడాల్సిన అవసరం లేదు, మీకు మంచి జరగాలంటే అంటే మీరు సంక్షేమ పథకాలు మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా
మాట్లాడాలంటే నన్ను చూడండి, నేనే ముఖ్యమంత్రిని, నన్ను చూడండి, ఎమ్మెల్యేలు ఎవరైనా మీకు సంబంధం లేదు అని అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అంటే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా ఎటువంటి ప్రాధాన్యత కూడా లేకుండా పోవడం కూడా ఇటువంటి వైఫల్యాలకి, అంటే ఈ జనసేన వైసీపీ పార్టీకి సంబంధించి అంటే ఇంత తక్కువ సీట్లు రావడానికి ఇది కూడా కొంత కారణంగా కూడా చెప్పుకోవచ్చు సువర్ణ. మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వీరి వైసీపీ పార్టీ 12 సీట్లకే పరిమితమైన పరిస్థితి ఉంది. ఇక లాస్ట్ రౌండ్ అంటే 18 రౌండ్లు ముగిసేసరికి ఆ 12లో ఎన్ని మిగులుతాయి, ఎన్ని లేదనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగు తమ్ముళ్ళు, అలాగే జన సైనికులు, బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున వారి కార్యాలయాల వద్ద సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం, మంత్రివర్గ స్థానంలో ఎవరెవరు ఉంటారు, అంటే జనసేన ఏ పాత్ర పోషిస్తుంది, అలాగే బీజేపీ పార్టీ ఏ స్థానాన్ని కోరుకుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సువర్ణ. కాశీరావు, అయితే మనం చూసుకుంటే ప్రధానంగా రాజధాని అంశం ఏదైతే ఉందో అది పార్టీ మీద ప్రభావం పడిందంటారా? అంటే ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా ఆయన అంగీకారం తెలిపారు, కానీ ఆయన అధికారంలోకి వచ్చినాక 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ ఈ పరిపాలన కొనసాగిన ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడు రాజధానికి సంబంధించి ఎటువంటి పురోగతి కనపరచలేదు. అంటే ఈ సంవత్సరం నుంచి కూడా విశాఖపట్నంలో కార్యాలయం ఓపెన్ చేస్తామంటూ అక్కడ కార్యాలయం కట్టడం ఇలాంటివి చేసుకుంటూ వచ్చారు, కానీ అభివృద్ధి పరంగా కానీ రాజధానిని ఒక దగ్గర స్థిరంగా ఏర్పరచడం కానీ, పోనీ ఆయన అన్నట్లుగా 3 రాజధానులకి సంబంధించిన ఒక స్థిరత్వాన్ని ఏర్పరచడం కానీ ఏం చేయలేదు. ఈ ప్రభావం ఖచ్చితంగా పడే ఉంటుందంటారా ఈ ఎన్నికల ఫలితాలపైన? ఖచ్చితంగా స్వర్ణం. అంటే రాజధాని ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేదన్న విషయం ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మీద, ముఖ్యంగా గ్రామీణ ఓటర్లు కావచ్చు, అలాగే పట్టణానికి సంబంధించిన ఓటర్ల మీద, వీళ్ళందరి మీద ప్రభావం మాత్రం పడిందనే మనం చెప్పుకోవాలి. దాంతో పాటుగా కూడా ఏదైతే రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు పెద్ద ఎత్తున పాదయాత్రలు కూడా చేయడం జరిగింది. ఆ పాదయాత్రల సందర్భంలో కూడా గవర్నమెంట్ వాళ్ళని అణచివేసే కార్యక్రమం, అంటే వాళ్ళ యొక్క పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా ఓటర్ మీద ప్రభావాన్ని చూపించాయని చెప్పుకోవాలి. అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా అమరావతి రాజధానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అమరావతిని నిర్లక్ష్యం చేసి ఆ స్థానంలో 3 రాజధానుల పేరిట అంటే విశాఖపట్నం, అమరావతి, కర్నూలు పేరిట మేము 3 రాజధానులను నిర్మిస్తామని చెప్పి This line is out of order.